హలో రైతు మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్ వ్యవసాయానికి స్వాగతం. పందుల పెంపకం ప్రారంభించే ముందు మీరు ఏ ప్రయోజనం కోసం పందుల పెంపకం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు యూట్యూబ్లో చాలా మంది పందుల పెంపకందారుల వీడియోలను చూస్తారు మరియు వాటిలో పందుల పెంపకందారులు వివిధ ప్రయోజనాల కోసం పందుల పెంపకం చేస్తారు. కాబట్టి మీరు వేరే సమాచారాన్ని తీసుకొని పందుల పెంపకాన్ని ప్రారంభిస్తుంటే మరియు మీరు ఏ ప్రయోజనం కోసం పందుల పెంపకం చేయాలనుకుంటున్నారో మీకు తెలియకపోతే మీరు యూట్యూబ్లో పందుల పెంపకం గురించి సరైన సమాచారాన్ని పొందలేరు. ఎందుకంటే వివిధ ప్రయోజనాల కోసం సమాచారం పందుల పెంపకం కూడా భిన్నంగా ఉంటుంది. పందుల పెంపకం గురించి సరైన సమాచారం లేకుండా మీరు ఎప్పటికీ సరైన మార్గంలో పందుల పెంపకం ప్రారంభించలేరు మరియు ఇది పందుల పెంపకంలో మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మొదట మీరు పందుల పెంపకం ఏ ప్రయోజనం కోసం చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకోవాలి మరియు దీని ఆధారంగా మీరు పందుల పెంపకం గురించి సమాచారాన్ని పొందాలి. కాబట్టి ఈ వీడియోలో మనం ఈ అంశం గురించి మాట్లాడుతాము. మనం పందుల పెంపకం ఎన్ని రకాలుగా చేయవచ్చు మరియు ఏ రకాన్ని ఎంచుకోవడం ద్వారా పందుల పెంపకం నుండి గరిష్ట ప్రయోజనం పొందవచ్చు. కాబట్టి మేము ఈ వీడియో గురించి మరింత మాట్లాడే ముందు రైతు మిత్రులందరికీ మా విన్నపం ఏమిటంటే, మీరు మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్ ఫార్మింగ్కు ఇంకా సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి మా యూట్యూబ్ ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. ఎందుకంటే మేము పందుల పెంపకానికి సంబంధించిన సమాచారంతో వీడియోలను అప్లోడ్ చేస్తూనే ఉంటాము. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియో యొక్క అంశానికి వచ్చాము మరియు అది పందుల పెంపకం రకాలు మరియు పందుల పెంపకం యొక్క ఉద్దేశ్యం. పందుల పెంపకంలో వివిధ ప్రయోజనాలు ఉండవచ్చు. కొంతమంది రైతు పందుల జాతిని సిద్ధం చేయడానికి తన పొలంలో పందుల పెంపకం చేయడం, కొంతమంది రైతు తన పొలంలో మాంసం కోసం కొవ్వు పందులను సిద్ధం చేయడం, కొంతమంది రైతు పందుల పెంపకం చేయడం ద్వారా పందులను పెంచడం ద్వారా కొంత ఆదాయాన్ని పొందవచ్చు. అతని పొలంలో మరియు స్థానిక మార్కెట్లో దాని మాంసాన్ని విక్రయిస్తున్నాడు. పందుల పెంపకం రకాలు మరియు పందుల పెంపకం యొక్క ఉద్దేశ్యం ప్రకారం మా సంస్థ అగ్రిజీవన్ పందుల పెంపకాన్ని 3 రకాలుగా విభజించింది. మొదటి, స్థానిక మార్కెట్లో మాంసం అమ్మడం కోసం పందుల పెంపకం. రెండవది, మంచి జాతి పందులను సిద్ధం చేయడం కోసం పందుల పెంపకం. మూడవది, బలిసిన పందులను పెద్ద మార్కెట్లకు ఎగుమతి చేయడానికి పందుల పెంపకం. కాబట్టి ముందుగా మొదటి రకం పందుల పెంపకం గురించి మాట్లాడుకుందాం. అంటే స్థానిక మార్కెట్లో మాంసం అమ్మడం కోసం పందుల పెంపకం. స్థానిక మార్కెట్లో పందుల మాంసాన్ని విక్రయించే చిన్న పందుల పెంపకందారులకు పందుల పెంపకానికి పెద్దగా బడ్జెట్ లేదు మరియు వారు పందుల ఫారం నిర్మాణానికి పెద్దగా ఖర్చు చేయలేరు. కాబట్టి ఈ చిన్న రైతులు 1 లేదా 2 ఆడ పందులను పెంచుతారు. వారి ఇంటి పెరడు మరియు వారి నుండి పొందిన చిన్న పిల్లలను మాంసం కోసం సిద్ధం చేసి ఆపై వారి మాంసాన్ని స్థానిక మార్కెట్లో విక్రయించి కొంత ఆదాయాన్ని పొందండి. స్థానిక మార్కెట్లో పందులను విక్రయించే ఉద్దేశ్యంతో పందుల పెంపకం ఈ చిన్న రైతులు మాత్రమే కాకుండా కొంతమంది పెద్ద పందుల పెంపకందారులు కూడా మూసి పొలాలలో లేదా బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున పందుల పెంపకం చేస్తారు. వారు తయారు చేసిన పందులను సజీవంగా విక్రయిస్తారు లేదా స్థానిక మార్కెట్లో వారి మాంసం. స్థానిక మార్కెట్లో ప్రత్యక్ష పందులను లేదా పంది మాంసాన్ని విక్రయించడానికి పెద్ద ఎత్తున పందుల పెంపకం మీకు సమీపంలోని స్థానిక మార్కెట్లో పంది మాంసానికి అధిక డిమాండ్ ఉంటే మాత్రమే చేయవచ్చు. స్థానిక మార్కెట్లో పంది మాంసం నాణ్యతపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. కాబట్టి మీరు మీ పొలంలో తయారు చేసిన పందిని స్థానిక మార్కెట్లో విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఆ ఉత్పత్తులను పంది రేషన్లో అంటే ఫీడ్లో చేర్చాలి. అవి అందుబాటులో ఉన్నాయి మీ ప్రాంతంలోని మార్కెట్లో అతి తక్కువ ధరకు. ఎందుకంటే మీరు మీ పందికి తినిపించడం ద్వారా ఎంత నాణ్యమైన ఫీడ్ తయారు చేసినా మీ పందికి ఎంత నాణ్యమైన మాంసం ఉన్నా స్థానిక మార్కెట్లోని మాంసం నాణ్యత ప్రకారం మీకు ప్రత్యక్ష పంది లేదా పంది మాంసానికి మంచి ధర లభించదు. చాలా పందుల ఫారాలు కూడా మూతపడతాయి. ఎందుకంటే అవి తమ పందులకు ఖరీదైన వాణిజ్య రేషన్ అంటే మేతగా ఉంటాయి. అయితే స్థానిక మార్కెట్లో పందులను విక్రయించగా స్థానిక మార్కెట్లో పందులకు సరైన ధర లభించడం లేదు. అందువల్ల వారి పొలంలో రేషన్ అంటే లాభం కంటే దానా ఖర్చు ఎక్కువ అవుతుంది. దీంతో పొలం మూసేయాల్సి వస్తోంది. కానీ రేషన్ లేదా ఫీడ్ ఉత్పత్తి ఎంత చౌకగా ఉన్నా అది పందులకు హానికరంగా మరియు హానికరంగా ఉండకూడదని మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు మీ జంతువులకు ఎంత చౌకగా రేషన్ ఫీడ్ ఇస్తున్నా మీరు వాటికి సమతుల్య పోషకాహార రేషన్ ఫీడ్ ఇవ్వాలి. మా సంస్థ సలహా మేరకు కూరగాయల మార్కెట్లో చాలా చౌక ధరలకు లభించే పండ్లు మరియు కూరగాయలను పందుల మేతలో ఉపయోగించాలి.
మీరు కూరగాయల మార్కెట్ నుండి చౌకగా లభించే పండ్లు మరియు కూరగాయలను తాజాగా తినిపించవచ్చు లేదా మీరు వాటిని సైలేజ్ చేసి 8 నుండి 10 నెలల వరకు నిల్వ చేసి వాటిని తినిపించవచ్చు. తాజా పండ్లు మరియు కూరగాయలు లేదా దాని సైలేజ్ను పందులకు ఏకైక ఆహారంగా ఉపయోగించకూడదు. బదులుగా మీరు పందుల ఫీడ్లో చేర్చిన పండ్లు లేదా కూరగాయల పరిమాణాన్ని దానిలో ఉన్న పోషకాల ప్రకారం పందుల మేతలో చేర్చాలి. పందుల మేతలో పండ్లు మరియు కూరగాయలను చేర్చడానికి మీరు చేయవలసిన మొదటి పని ఏమిటంటే, మీరు కూరగాయల మార్కెట్లో తక్కువ ధరకు పొందుతున్న పండ్లు లేదా కూరగాయలలో ఏ పోషకాలు ఉన్నాయో ముందుగా కనుగొనండి. దీని తర్వాత, ప్రస్తుతం ఉన్న పోషకాల ప్రకారం కూరగాయలలో మీరు ఇలాంటి పోషకాలను కలిగి ఉన్న ధాన్యం స్థానంలో ఆ కూరగాయలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, బత్తాయి మరియు మొక్కజొన్నలో పోషకాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి మీరు చిలగడదుంప స్థానంలో మొక్కజొన్నను ఉపయోగించవచ్చు. టొమాటో మరియు సోయాబీన్ DOCలో పోషకాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి మీరు సోయాబీన్ DOC స్థానంలో టమోటాను ఉపయోగించవచ్చు. కానీ పందుల మేతలో పండ్లు మరియు కూరగాయలను చేర్చడానికి సరైన మార్గం. పందుల మేతలో పండ్లు మరియు కూరగాయలను ఎంత మొత్తంలో ఉపయోగించవచ్చు? వాటి ఫీడ్ సూత్రాలు ఏమిటి? పండ్లు మరియు కూరగాయలలో ఉండే నీటి పరిమాణాన్ని తగ్గించడానికి మార్గాలు ఏమిటి మరియు ఎలా పండ్లు మరియు కూరగాయల సైలేజ్ చేయడానికి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మరియు వాటి గురించిన పూర్తి సమాచారం మా సంస్థ అగ్రిజీవన్ ప్రచురించిన పందుల పెంపకం శిక్షణా కోర్సు పుస్తకంలోని 2వ భాగంలో ఇవ్వబడింది. ఈ పుస్తకంలోని 2వ భాగంలో, ఫీడ్ ఫార్ములాతో పాటు పందుల మేతలో 16 రకాల పండ్లు మరియు కూరగాయలను చేర్చడం గురించి పూర్తి సమాచారం ఇవ్వబడింది. పందుల మేత ఖర్చులను తగ్గించడానికి మీరు పందుల మేతలో పండ్లు మరియు కూరగాయలను చేర్చాలనుకుంటే, మీరు ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి. మీరు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయాలనుకుంటే దాని లింక్ వివరణలో ఇవ్వబడింది. పుస్తకం గురించి మరింత సమాచారం పొందడానికి మీరు మా వాట్సాప్ నంబర్కు కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు. ఇప్పుడు మనం 2వ రకం పందుల పెంపకం గురించి మాట్లాడుకుందాం. అంటే పందుల పెంపకం కోసం పందుల పెంపకం. ఈ పొలంలో మంచి జాతి పందులను ఉత్పత్తి చేస్తారు. వీటిని కొత్త పందుల పెంపకందారులకు విక్రయిస్తారు. మీరు బ్రీడింగ్ పిగ్ ఫారంను ప్రారంభిస్తుంటే, మీరు పిగ్ ఫీడ్లో అటువంటి పదార్థాలు లేదా ఫీడ్ ఉత్పత్తులను చేర్చాలి. ఇది పందిని మరింత బలంగా మరియు చురుకైనదిగా చేస్తుంది మరియు పంది శరీరంలో కొవ్వు పేరుకుపోవడం తక్కువగా ఉంటుంది. మీరు అధిక కొవ్వు పదార్థాలను కలిగి ఉన్న పంది ఫీడ్లో అటువంటి ఉత్పత్తులను జోడించకుండా ఉండాలి. ఎందుకంటే ఇది మీ జంతువులను మరింత ఊబకాయం చేస్తుంది మరియు మీ జంతువులో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. ఇది సంతానోత్పత్తికి సరైన పంది కాదు. పిగ్ బ్రీడింగ్ ఫారంను విజయవంతంగా నడపాలంటే మంచి మార్కెటింగ్ నెట్వర్క్ అవసరం. ఎందుకంటే సంతానోత్పత్తి పందులను టోకు వ్యాపారులకు విక్రయించబడదు కానీ కొత్త పందుల పెంపకందారులకు విక్రయించబడుతోంది. కొత్త పందుల పెంపకందారులు మంచి జాతి పందికి చెల్లించే ధర వ్యాపారులు చెల్లించగలిగే ధర కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వ్యాపారులు మాంసం కోసం పందులను కొనుగోలు చేస్తారు. మీరు పందుల పెంపకం ఫారంను ప్రారంభిస్తే, కొత్త పందుల పెంపకందారులు మీ అతిపెద్ద కస్టమర్లు అవుతారు. పంది పిల్లలు, మగ పెంపకందారు పందులు, గర్భిణీ ఆడ పందులను కలిగి ఉన్న పెంపకం పందుల ధరలు లావుగా ఉండే పందుల కంటే రెండింతలు ఖరీదైనవి. బతికి బలిసిన పంది మార్కెట్లో రూ. 180 కిలో, అప్పుడు పెంపకం పందుల ధర రూ. 280 నుండి కిలో రూ. 350. పందుల పెంపకానికి అధిక ఖర్చు కారణంగా, పందుల పెంపకందారులందరూ తమ పొలంలో పెంపకం కోసం వీలైనంత ఎక్కువ జంతువులను విక్రయించడానికి ప్రయత్నిస్తారు. అయితే పందుల పెంపకం కోసం ఎక్కువ మంది వినియోగదారులు లేకపోవడంతో, ఈ పందుల పెంపకందారులు లావు కోసం పందులను సిద్ధం చేయాల్సి ఉంటుంది. పిగ్ బ్రీడింగ్ ఫారంను విజయవంతం చేయడానికి మరియు వీలైనంత ఎక్కువ పెంపకం పందులను విక్రయించడానికి పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్ అవసరం. ఇప్పుడు చిన్న మరియు మధ్యతరగతి పందుల పెంపకందారులు పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్ను రూపొందించడంలో భారీగా పెట్టుబడి పెట్టలేరు. అందువల్ల, మా సంస్థ అగ్రిజీవన్ తమ పొలాల్లో మంచి జాతి పందులను ఉత్పత్తి చేయగల పందుల పెంపకందారులందరికీ ఫ్రాంచైజీ వ్యాపార నమూనాను తీసుకువచ్చింది. కానీ వారు చాలా మంది కస్టమర్లను పొందలేకపోతున్నందున వాటిని సరైన ధరకు విక్రయించలేకపోతున్నారు. మా కంపెనీ అగ్రిజీవన్ ఈ పందుల పెంపకందారులకు మా కంపెనీ ఫ్రాంచైజీని ఇస్తుంది. ఈ ఫ్రాంచైజీని పొందిన తరువాత, మా కంపెనీ అగ్రిజీవన్ యొక్క పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్ సహాయంతో, ఆ ఫ్రాంచైజ్ ఫామ్లో ఉత్పత్తి చేయబడిన అన్ని పందుల జాతులు మంచి ధరకు అమ్ముడవుతాయి. ఈ ఫ్రాంచైజీ రాష్ట్రంలో ఒక రైతుకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
బ్రీడింగ్ ఫామ్ ఫ్రాంచైజీ గురించిన సమాచారం కోసం మీరు మా వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేయవచ్చు. ఇప్పుడు మనం రెండవ రకం పందుల పెంపకం గురించి మాట్లాడుకుందాం. అంటే పెద్ద మార్కెట్లకు బలిసిన పందులను ఎగుమతి చేయడానికి పందుల పెంపకం. పెద్ద ఎత్తున పందుల పెంపకం చేసే పెద్ద రైతులు తమ పొలంలో పండించిన బలిసిన పందులకు మంచి ధర పొందడానికి బలిసిన పందులను పెద్ద మార్కెట్లకు ఎగుమతి చేస్తారు. పెద్ద మార్కెట్లలో మంచి మాంసం నాణ్యత మరియు తక్కువ కొవ్వు ఉన్న జంతువులకు అధిక డిమాండ్ ఉంది మరియు మంచి నాణ్యమైన మాంసం జంతువులకు కూడా ఈ మార్కెట్లలో మంచి ధర లభిస్తుంది. కాబట్టి మీరు పెద్ద మార్కెట్లకు పందులను ఎగుమతి చేయడానికి పందులను పెంచుతుంటే, లేదా కొంతమంది వ్యాపారులు లావుగా ఉన్న పందులను కొనుగోలు చేయడానికి మీ పొలానికి వచ్చి పెద్ద మార్కెట్లకు లావుగా ఉన్న పందులను ఎగుమతి చేస్తుంటే, మంచి మాంసం నాణ్యత మరియు తక్కువ కొవ్వు ఉన్న జంతువులకు కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందువల్ల మీ పొలంలో తయారు చేసిన లావుగా ఉన్న పందులను పెద్ద మార్కెట్లలో అమ్మకానికి వెళితే పందుల మేత యొక్క పోషణను పూర్తిగా సమతుల్యంగా ఉంచడం చాలా ముఖ్యం. తద్వారా లావుగా ఉన్న పందులను మంచి నాణ్యమైన మాంసంతో తయారు చేస్తారు. సమతుల్య పోషణతో ఫీడ్ను సిద్ధం చేయడానికి మీరు పొలంలో పందుల ఫీడ్ను సిద్ధం చేయడం మరియు పందుల కోసం ఫీడ్ యొక్క సమతుల్య ఫీడ్ ఫార్ములా గురించి సమాచారాన్ని కలిగి ఉండాలి. మీరు మేత ఫార్ములా మరియు పొలంలో పందుల మేత గురించి సమాచారం పొందాలనుకుంటే మీరు మా సంస్థ అగ్రిజీవన్ ప్రచురించిన పందుల పెంపకం శిక్షణా కోర్సు పుస్తకాన్ని చదవాలి. ఈ పుస్తకంలో పందుల మేత తయారీతో పాటు పందుల పెంపకం గురించి పూర్తి సమాచారం ఇచ్చారు. మీరు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయాలనుకుంటే దాని లింక్ వివరణలో ఇవ్వబడింది. పుస్తకం గురించి మరింత సమాచారం పొందడానికి మీరు మా వాట్సాప్ నంబర్కు కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు. కాబట్టి రైతు మిత్రులారా, మీకు మా వీడియో ఎలా నచ్చింది? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోని పందుల పెంపకందారులందరికీ షేర్ చేయండి. భవిష్యత్తులో ఇటువంటి వీడియోలను నిరంతరం చూడటానికి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్ వ్యవసాయానికి సభ్యత్వాన్ని పొందండి. కాబట్టి ధన్యవాదాలు రైతు సోదరులారా. తదుపరి వీడియోలో కలుద్దాం మరియు భవిష్యత్తులో మీకు ఏ అంశంపై వీడియో కావాలో దయచేసి వ్యాఖ్యానించండి.